పవన్ కళ్యాణ్ మాయం. కూటమి అన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు, మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైనవి చూస్తున్నాం కదా మనం. మేనిఫెస్టోలో మోడీ మాయం, అంతకుముందు సూపర్ 6లో మోడీ ఉన్నాడు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు, ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనవి అనుకుంటున్నాం మనం. ఫోటోలే కాదు, చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఊదరగొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. ఏం చెప్పారు? పెన్షన్ 4000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4000 రూపాయలు చేస్తాం అన్నారు. పెన్షన్ 4000 రూపాయలు చేస్తారు, 4000 ఏది నీ పెన్షన్ 4000 రూపాయలు? ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఊదరగొట్టారు 4000 పెన్షన్, సూపర్ 6 అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేసారు, సూపర్ 6లో పెన్షన్ ఎత్తేసారు, పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు, హామీలు కూడా మాయమైపోతున్నాయి. హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి, వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి 4000 రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ముందేమో ఉదరగొట్టారు 4000 రూపాయల పెన్షన్, 4000 రూపాయల పెన్షన్, 4000 రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే. మేనిఫెస్టోలో 4000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టోలో సూపర్ 6లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది. ఎన్నో పేజీ చూడండి, 4వ పేజీ 5వ పేజీలోకి వెళ్ళిపోయింది. ఇవాళ దీంట్లో అసలు లేకుండా పోయింది, 4000 రూపాయలు పెన్షన్ లేదు. చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగాకోరు చంద్రబాబు నాయుడు అంటే, ఫోటోలు మాయమైపోతాయి, మోడీ ఫోటో వెళ్ళిపోద్ది, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి. చివరికి ఇప్పుడు మోడీ లేదు, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు ఫోటో ఒకటే. ఇది కూటమి తంతు. ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది. ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు. అంతకితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది, కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది. సూపర్ 6లోంచి పెన్షన్ మాయమైంది, అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ దీంట్లో సూపర్ 6లో పెన్షన్ లేకుండా పోయింది. ఇదొక్కటే తంతు కాదు. చంద్రబాబు నాయుడిని మనం చూసుకుంటే 1994లో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం 2 రూపాయలు, 2 రూపాయలకే కేజీ బియ్యం, రైతుకి 50 రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం, మద్యపాన నిషేధం అని చెప్పని ఎన్టీ రామారావు గారు 94 మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 95లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో, కుయుక్తులతో, వంచనతో ఎన్టీ రామారావు గారిని కసాకసా వెన్నుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని కిందకు లాగి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు 2 రూపాయల కేజీ బియ్యాన్ని 94 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి 2 రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని 5.5 చేశాడు, 5.50 పైసలు చేశాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో హార్స్ పవర్కి 50 రూపాయలు ఉన్నదాన్ని హార్స్ పవర్కి 650 చేశాడు. మద్యపాన నిషేధాన్ని, రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు. అంటే 94 నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం, మేనిఫెస్టోని గాలిలో కలిపేయటం, ప్రజల్ని మోసం చేయటం, దగా చేయటం. అలాగే 1999లో కూడా
చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు 1999 మేనిఫెస్టో వాగ్దానాలు